అయితే పెహల్గామ్ లో ఉగ్రవాద మూకలు వచ్చి మన యొక్క భారతీయులు 26 మందిని మతం కూడా అరిగి మరీ చంపేశారు. దారుణమైన ఘటన. ప్రపంచ దేశాలన్నీ ముక్త కంఠం ఖండించారు. 23వ తారీఖు ప్రధానమంత్రి గారు బీహార్ లో జరిగినటువంటి ప్రభుత్వ కార్యక్రమాల్లో స్పష్టంగా చెప్పింది ఏంటి, ఎవరైతే ఈ ఉగ్రవాద చర్యకి పాల్పడ్డారో వాళ్ళ యొక్క ఆకాలు అంటే వాళ్ళ యొక్క వెనకున్నటువంటి బ్యాకర్స్ వాళ్ళను కూడా ప్రపంచంలో ఎక్కడ దాగి ఉన్నా సరే మటుమాయం చేసి మిట్టి మేము ఇలా తాగారు, వాళ్ళందరినీ మట్టిలో కలిపేస్తా ఉన్నాం. ఆ రోజు ప్రధానమంత్రిగా చెప్పింది అది. అలాగే ప్రపంచ దేశాలకు సంబంధించిన 20 దేశాల యొక్క దౌత్యవేత్తలు కూడా పిలిపించి మన జయశంకర్ గారు వాళ్ళు చెప్పింది అదే. మా మీద ఉగ్రవాద దాడి జరిగింది, మేము డెఫినెట్ గా దీన్ని రిటాలియేట్ చేయబోతున్నాం, మీరు మధ్యలో ఇంటర్వ్యూ కావద్దని చెప్పారు. అందరు చెప్పింది ఏంటంటే అమెరికా గానీ, రష్యా గానీ, చైనా గానీ, బ్రిటన్ అందరూ చెప్పింది ఓకే గో హెడ్, యూ హ్యావ్ ద రైట్, ఎందుకంటే మీ మీద ఉగ్రవాద దాడి చేశారు కాబట్టి, మీరు ఉగ్రవాదులపై చర్యలు తీసుకుంటారంటున్నారు కాబట్టి, గతంలో సర్జికల్ స్ట్రైక్ 1, 2 చేశారు కాబట్టి యూ గో హెడ్, మీరు ఉగ్రవాదుల మీద దాడి చేసేయండి, మేము మీ మద్దతుగా ఉంటాం, ఎక్కడ మేము ఇంటర్వ్యూ కావాలి. మనం దాడి చేస్తామని చెప్పి పాకిస్తాన్కి తెలుసు, దాడి చేస్తామని తెలుసు, వాళ్ళ శిబిరాల మీద దాడి చేస్తామని తెలుసు. అయినా సరే 2 వారాలు ఆగి మనం అదును చూసుకొని వాళ్ళు ఏమార్చి 23 నిమిషాల్లో 9 ఉగ్ర శిబిరాలు, అత్యంత దారుణమైన ఉగ్ర శిబిరాలు, హెడ్ క్వార్టర్స్ జైషే మహమ్మద్, లష్కర్ తోర్బా, అలాగే ఇంకోటి, ఆ 3 శిబిరాలని పేల్చి దానిలో అత్యంత క్రూరమైనటువంటి ఉగ్రవాదులు ఉన్నారు. వాళ్ళు లేపేసాం, 100 పైగా చనిపోయారు, దాని ముఖ్యమైన ఉగ్రవాదులు కూడా ఉన్నారు. అలాగే ఉగ్రవాదులు పాకిస్తాన్ సైన్యం ఒకటి అని కూడా మనం ఎక్స్పోజ్ చేసాం ప్రపంచ దేశాలకు. ఎందుకంటే ఉగ్రవాదులే పోరు మన ఒక్కరు చేస్తే సరిపోదు, ఆ ప్రపంచ దేశాలు ఉగ్రవాద పోరు చేస్తా ఉన్నారో వాళ్ళకు కూడా ఎక్స్పోజ్ అయిపోయింది. ఏంటి సైన్యం వేరు ఉగ్రవాదులు వేరు కాదు, పాకిస్తాన్ లో ఇద్దరు ఒకటే అని ఏ అంత్యక్రియల్లో పాకిస్తాన్ జెండా వేసుకొని వెళ్తున్నారో అది స్పష్టంగా చూపించి అలాగే ఆ రోజు పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో ఏం చెప్పారు మన త్రివిధ దళాధిపతులు, మా యొక్క లక్ష్యం ఉగ్రవాద శిబిరాలు మాత్రమే, ఎక్కడ పాకిస్తాన్ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ లేకపోతే పౌరులు కానీ ఎక్కడ ఎటువంటి ఎస్కలేషన్స్ చేసే ఉద్దేశం మాకు లేదు. కేవలం ఉగ్రవాద శిబిరాల మీద ఎవరైతే మా మీద దాడి చేశారో వాళ్ళని దాడి చేస్తా ఉన్నాం, కేవలం అదే. కానీ దీనికి మీరు ముందుకు రావద్దు, ముందుకు వస్తే మేము దాన్ని అటాక్ చేస్తా ఉన్నాం. వాళ్ళు దాడి చేశారు, రాత్రికి డ్రోన్ తో దాడి చేశారు, మనం ఎదురు దాడి చేసాం, మళ్ళీ మరుసటి రోజు దాడి చేశారు. మనం 1-2 ప్రెస్ మీట్లు ఎక్కడ యుద్ధంలో ఉన్నాం పాకిస్తాన్ లో చెప్పలేదు పవన్ గారు. భారతీయ ప్రభుత్వం గాని భారతీయ సైన్యం గాని పాకిస్తాన్ తో యుద్ధంకి వెళ్తున్నామని కానీ ఎక్కడ ఇప్పుడు చెప్పలేదు. యుద్ధం కాదు, కేవలం వారు చేసినటువంటి ఉగ్రవాద చర్యకి ప్రతి దాడి మాత్రమే. మీరు దాడి చేస్తే మేము ప్రతి దాడి చేస్తున్నాం, మనకు జరుగుతుంది ప్రతి దాడి, అంతేగాని యుద్ధం కాదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మన లక్ష్యం ఏంటి, ఆపరేషన్ సింధూర్ లక్ష్యం ఏంటి, ఏదైతే మన సింధూరాన్ని మన ముత్తైతనాన్ని చెరిపేశారో వాళ్ళ మీద ఆ యొక్క ఆకారం మీద చర్య తీసుకుంటాం. అవును, కొద్దిమంది ఎక్కడైతే దాడి చేసిన వాళ్ళు దొరకలేదని అడుగుతున్నారు కదా, శ్రీరామ్ గారు అడుగుతున్నారు, దాడి ఎవరైతే చేశారో ఉంటుంది, ఇంకా టైం ఇంకా కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఉగ్రవాదులు ఒక దెబ్బతో అయిపోయింది కాదు కదా, ఇప్పుడు ఈ 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఈ సంవత్సరం పుట్టింది కాదు కదా, ఎన్నో దశాబ్దాలుగా వస్తుంది. అంతర్జాతీయంగా కూడా ప్రెజర్ పెడతాం, అనేకమైన ఉంటాయి, ఇక్కడితో అయిపోదు, మళ్ళీ జరుగుతే మళ్ళీ చేస్తాం, మళ్ళీ కూడా లేట్ వేస్తాం. అందుకని ఆపరేషన్ సింధూర్ ఇంకా పూర్తి కాలేదు, కంటిన్యూ అవుతుంది. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఎవరైతే కొంతమంది ఇదిగో ఇంతవరకు విజయం సాధించాం కదా, ఎల్లి కొట్టేసి పిఓజేకి ఆక్యుపై చేస్తే సరిపోయేది కదా అని చెప్పేసి అంటే, నేను చెప్పేది ఏంటంటే దీని ఆబ్జెక్టివ్ అది కాదు. దీని ఆబ్జెక్ట్ ఈ రోజు యుక్రెయిన్ రష్యా యుద్ధం చూస్తున్నాం, యుక్రెయిన్ అంతా రష్యా మీద పచ్చికోన చిన్నదే. యుక్రెయిన్ ఎలా యుద్ధం చేస్తే 2-3 ఏళ్ల పాటు ఆయన సపోర్ట్ ఇస్తున్న యూరోపియన్ యూనియన్ అమెరికా అందరూ ఫండ్స్ నిధులు ఇస్తున్నారు. అందుకని ఈ రోజు వ్లాడిమిర్ పుటిన్ ఏమన్నా స్టార్టింగ్ లో వారంలో క్లోజ్ చేస్తా అన్నారు, అయిందా ఆయన వల్ల కాలేదు. ఈ రోజు ఏమన్నా ఒక్కసారి రవికిరణ్ గారు వస్తాను, మళ్ళీ అంతర్జాతీయ సమాజం అంతర్జాతీయ సభ్యులు ఉగ్రవాదంపై దాడి ఉగ్రవాద శిబిరాలు తొలగిస్తాను, పిఓజేకు ఆక్యుపై చేస్తాము, పిఓజేకి అని మనం అనలేదు, పాకిస్తాన్ తో యుద్ధం చేస్తున్నాము, మేము తీసుకుంటానికి మీరు మాకు సహకరించలేదు. ఈ రోజు ఇప్పుడు జరిగింది అంటే పాకిస్తాన్ కి టర్కీ సహకరిస్తుంది, చైనా పూర్తిగా చైనా కూడా ట్వీట్ చేసింది, ఏది ఉగ్రవాదులు అయితే మీరు దాడి చేస్తే ఓకే కానీ మిగతా జనం చేస్తే వాళ్ళ సార్వభౌమత్వానికి మేము వాళ్ళ సపోర్ట్ గా రవికిరణ్ గారు వస్తాను, ప్లీజ్ వస్తాను. ఎన్ని ఉన్నాయి, ఎన్ని తీసుకొని ముందుకు వెళ్ళాలి.